ఓ ఐటానా అనే అమ్మాయి చాలా సంవత్సరాల తరువాత తన తల్లిదండ్రులను కలవడానికి వస్తుంది. వాళ్లకు సర్ప్రైజ్ ఇద్దామని వస్తే వాళ్ల ఇంటి గేటు ఒక వింత అమ్మాయి తెరుస్తుంది. ఆ అమ్మాయి ఐటానా వాళ్ళమ్మ డోరీ ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఐటానా వాళ్లమ్మ నా రాకతో చాలా ఆనందంగా ఫీలవుతుంది అనుకుంటుంది. కాని సరిగ్గా వ్యతిరేకం జరుగుతుంది. ఐటానాని చూడగానే వాళ్ల తల్లిదండ్రులు భయపడతారు. చిన్నప్పటినుంచి ఐటానాని చాలా ప్రేమించిన తన తమ్ముడు మాత్రం కొంచెం ఆనందంగా ఫీలవుతాడు. భయంతో డోరీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని ఐటానాని అడుగుతుంది. ఐటానా అయోమయంగా మిమ్మల్ని కలవడానికి వచ్చాను, మీరు సంతోషిస్తారని అనుకున్నాను అంటుంది. కాని వాళ్ల నాన్న మధ్యలో కల్పించుకుని పైకి వెళ్లి విశ్రాంతి తీసుకో అని చెబుతాడు. ఐటానా తన రూంలోకి వెళ్తే అక్కడ ఎవరో అప్పటికే పడుకున్నట్లు చూస్తుంది. ఎవరు ఉన్నారో చూద్దామని ప్రయత్నించగా అక్కడున్న వ్యక్తి ఐటానాపై దాడి చేస్తాడు. ఐటానా కిందకు పరుగెత్తుకుంటూ వచ్చి నా రూంలో దొంగ ఉన్నాడు అని అరుస్తుంది. ఇంతలో ఆ రూం నుంచి ఒక అమ్మాయి బయటికి వస్తుంది. ఆమె పేరు నాడియా అని తెలుస్తుంది. ఐటానా చూస్తే నాడియా తన బట్టలు వేసుకుని తన రూంలో కుటుంబ సభ్యురాలిగా నిద్రపోతుంది. అప్పుడు డోరీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆమె మాకు దొరికింది, ఆమెను మా కూతురిగా చేసుకున్నాం, ఆమె నీకంటే ఎక్కువ ప్రేమను ఇచ్చింది అని చెబుతుంది. ఐటానాకు కోపం వస్తుంది. ఆమెను బయటికి పంపండి, నేను నా రూంలో విశ్రాంతి తీసుకోవాలి అని తన అమ్మతో అంటుంది. డోరీ నాడియా ఎక్కడికి వెళ్లదు, నువ్వు పై రూంకి వెళ్లి నిద్రపో అంటుంది. ఐటానాకు కోపం వస్తుంది. కాని గాబీ ఆమెను కూల్ చేస్తుంది. వీళ్లు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు. పైకి వెళ్తూ ఐటానా ఆ అమ్మాయిని కోపంగా చూస్తుంది. ఎందుకంటే తన తల్లిదండ్రులు నాడియాకి అదనపు ప్రాధాన్యత ఇస్తున్నారు. పైకి వెళ్లిన తర్వాత గాబీ నాకు ఆకలిగా ఉంది అని ఐటానాతో చెబుతుంది. ఐటానా ఆమె కోసం ఆహారం తేవడానికి కిందకి వెళ్ళినప్పుడు వాళ్ల తల్లిదండ్రుల రూం పక్కన వెళ్తూ వాళ్ల మాటలు వింటుంది. తన నాన్న ఐటానా రాకపట్ల చాలా కోపంగా ఉంటాడు. అతను తన భార్య డోరీతో ఈమె ఇక్కడ ఏం చేస్తోంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు, ఒకవేళ ఇక్కడే ఉండాలనుకుంటే హోటల్లో ఉండమనండి, మన ఇంట్లో కాదు అని అంటాడు. ఇది విన్న ఐటానాకు చాలా బాధ కలుగుతుంది. తన సొంత తల్లిదండ్రులు తన గురించి ఇలా మాట్లాడుతున్నారు. కోపంతో ఆమె గాబీ దగ్గరికి వచ్చి మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండము, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, హోటల్లో ఉంటాం, ఆ తరువాత అత్తయ్య ఇంటికి వెళ్తాం అని అంటుంది. తన అత్తయ్య తనను చాలా ప్రేమిస్తుందని అనుకుని ఆమెకు ఫోన్ చేస్తుంది. కాని అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. వీళ్లు హోటల్లో రూమ్ రిజర్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని అన్ని హోటల్స్ మూసివేసి ఉంటాయి. ఉండటానికి వాళ్లకు ఎక్కడా చోటు ఉండదు. గాబీ వివరించిన తరువాత ఐటానా మళ్లీ తన తల్లిదండ్రుల ఇంటికి వస్తుంది. ఇక్కడ ఐటానా అలసిపోయి నిద్రపోతుంది. ఇంతలో గాబీ తన అమ్మ డోరీకి సహాయం చేస్తూ కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఐటానా భయంతో లేచి చూస్తుంది. నాడియా తన పసికందు కొడుకుని తీసుకుని ఉంటుంది. ఆమె అతన్ని బాధపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆమె త్వరగా తన కొడుకుని వెనక్కి తీసుకుంటుంది. ఆమె కిందకు వెళ్లి తన కొడుకుకు పాలు తెస్తుంది. మరియు నాడియాను ఇంటినుంచి బయటికి పంపమని తన తల్లిదండ్రులపై అరుస్తుంది. ఆమె మనల్ని బాధపెడుతుంది, ఆమె నా కొడుకును కూడా బాధపెట్టడానికి ప్రయత్నించింది అని అంటుంది. కాని ఇక్కడ తన తల్లిదండ్రులు ఆమె మాట వినరు. ఇది చూసిన ఐటానాకు మరింత కోపం వస్తుంది. తన తల్లిదండ్రులు నాడియా కోసం క్రిస్మస్ బహుమతులు కూడా కొన్నారు మరియు ఆమెకు మిఠాయిలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఆమె నాడియా ఉంటున్న తన రూంకి వెళ్తుంది. నాడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడం ప్రారంభిస్తుంది. తద్వారా ఆమె తన తల్లిదండ్రులకు ఈ అమ్మాయి సరైనది కాదని, వాళ్లు ఆమెను ఇంట్లో ఉంచుకున్నారని వివరించగలదు. చివరకు ఆమెకు ఒక సాక్ష్యం దొరుకుతుంది. నాడియా ఐడీ కార్డ్. అందులో నాడియాకు మరో పేరు రాసి ఉంటుంది. ఆమె దాన్ని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్ళి చూడండి, నేను చెప్పాను కదా, ఆమె ఒక మోసగాడు, ఆమె మీకు తప్పుడు గుర్తింపు చెప్పింది అని అంటుంది. ఇప్పుడు డోరీకి కూడా కోపం వస్తుంది. ఆమె అరిచి ఐటానాను నోరు మూసుకో అంటుంది. నీకు ఆమె గురించి ఏం తెలుసు, ఆమె చాలా అమాయకురాలు. ఒక వర్షపు రోజు ఆమె నిస్సహాయంగా మా ఇంటికి వచ్చింది. ఆమె మా సహాయం కోరింది. ఆమె కేవలం ఆహారం మాత్రమే అడిగింది. బదులుగా ఆమె మా ఇంటి పనులన్నీ చేస్తుంది. ఆమె మమ్మల్ని చూసుకుంటుంది. మీ తమ్ముడు సాలను చూసుకుంటుంది. మాకు ఇంకేం కావాలి, నువ్వు మాకు ఎప్పుడూ ఇవ్వలేని ప్రేమను ఆమె ఇచ్చింది. అందుకే ఆమె నీకంటే మాకు ఎక్కువ ముఖ్యమైనది అయ్యింది. చివరికి ఆమె అమ్మ కూడా నీకు ఆమెతో చాలా సమస్యలు ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు గతంలో మమ్మల్ని వదిలేసినట్లు అంటుంది. ఇది విన్న ఐటానాకు చాలా బాధ కలుగుతుంది. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. కాని తన తమ్ముడు సాల్ ఆమె వెనకాలే వస్తాడు. అతను ఆమెను ఎమోషనల్గా చేయడం ప్రారంభిస్తాడు. నీకు తెలుసు కదా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, నువ్వు ఇన్నేళ్ల తరువాత ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇంత త్వరగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు
అని అంటాడు. అతని అభ్యర్థన మరియు అంతగా పట్టుబట్టడంతో ఐటానా ఈ క్రిస్మస్ పార్టీ కోసం ఆగిపోతుంది. కాని ఐటానా కోపం ఇంకా తగ్గలేదు. రూమ్ కిటికీలో నుంచి తన అత్తయ్య మామయ్య తప్ప చాలామంది ఇతర అతిథులు తన ఇంటికి వచ్చినట్లు చూస్తుంది. వాళ్ళందరూ వృద్ధులు మరియు ఐటానాకు వాళ్లలో ఎవరూ గుర్తుపట్టరు. తన అత్తయ్య మామయ్య వస్తారని ఆమె అనుకుంటుంది, కాని వాళ్లు రారు. ఈ విషయాలన్నీ గురించి మాట్లాడటానికి కిందకి వెళ్లడానికి ప్రయత్నించగా తన డోర్ కూడా తెరవబడటం లేదు అని చూస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడటానికి ఐటానా బాల్కనీ నుంచి దూకుతుంది మరియు ఆమె అకస్మాత్తుగా పడిపోవడంతో అతిథులందరి దృష్టి ఆమె వైపు మళ్లుతుంది. ఒక వింత వాతావరణం ఏర్పడుతుంది మరియు డోరీ ఐటానాతో అసభ్యంగా ప్రవర్తించకు, ఇది ఎలాంటి ప్రవర్తన అని అంటుంది. కాని ఇప్పుడు ఐటానా నాడియా నిజం అందరి ముందు బయటపెట్టే వరకు వెళ్లకూడదని నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఐటానాకు ఆమె ఇప్పుడే ఫోన్ చేసిన తన అత్తయ్య నుంచి కాల్ వస్తుంది. ఆమె అత్తయ్యతో మీరు ఇంకా క్రిస్మస్ పార్టీకి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. అత్తయ్య మీ అమ్మ ఈసారి క్రిస్మస్ జరుపుకోవడం లేదని చెప్పింది అని అంటుంది. అందుకే ఐటానా షాకవుతుంది. అసలు తన అమ్మ అలా ఎందుకు చెప్పింది? లోపల అంత పెద్ద పార్టీ జరుగుతోంది, ఇంకొకరిద్దరు వచ్చి ఉంటే ఏమైపోతుంది? ఐటానా పార్టీకి వెళ్లి అందరూ నికోలాస్ అనే వ్యక్తికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని గమనిస్తుంది. ఇప్పుడు నికోలాస్ అందరికీ పానీయాలు ఇవ్వమని అడుగుతాడు మరియు డోరీ ఫ్రెండ్ నికోలాస్ ఆదేశం మేరకు అందరికీ ఒక పానీయం ఇస్తుంది. పానీయం తాగిన తరువాత అందరూ డాన్స్ చేయడం ప్రారంభిస్తారు. ఆ తరువాత ఐటానా నాన్న అందరి దృష్టిని తన వైపు మళ్లించుకుంటాడు మరియు నా ప్రియమైన కూతురు నా దగ్గరికి వచ్చి ఇక్కడ అందరికీ ఏదో ఒకటి చెప్పు అని అంటాడు. ఐటానా ఆనందంగా ఫీలవుతుంది. తన నాన్న చివరకు మొదటిసారి ఆమెను పిలిచాడు. కాని ఆమె నిలబడగానే తన నాన్న నేను నాడియాతో మాట్లాడుతున్నాను, నీతో కాదు అని అంటాడు మరియు ఆమెకు మరింత బాధ కలుగుతుంది. నాడియా ఇక్కడ ఏదైనా చెప్పకముందే ఐటానా తన కోపాన్ని కోల్పోతుంది. ఆమె అందరి ముందు అతిగా ప్రతిస్పందించడం ప్రారంభిస్తుంది మరియు నా అమ్మ నాన్న వాళ్లు ఎవరినైతే కూతురిగా చేసుకున్నారో ఆమె వాళ్ల కూతురు కాదు, నేను వాళ్ల కూతురిని. ఆమె ఒక మోసగాడు. ఆమె నా అమ్మ నాన్నలను ఎలా మాయ చేసిందో నాకు తెలియదు మరియు నా అమ్మ నాన్నలు నాకంటే ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటుంది. ఐటానా ఇక్కడితో ఆగదు. ఆమె తన అమ్మ నాన్నల కొత్త స్నేహితులకు కూడా కఠినంగా చెబుతుంది. నికోలాసకు కూడా. ఆమె ప్రవర్తనకు ఆమె నాన్నకు అంత కోపం వస్తుంది. అతను ఆమెను తన రూమ్కి వెళ్లమని చెబుతాడు. గాబీ మరియు ఆమె కొడుకు కూడా రూంలో ఉంటారు. ఏమైనా ఇప్పుడు ఐటానా నిద్రపోతుంది. రాత్రి ఆమె కొడుకు ఆకలితో ఏడవడం ప్రారంభిస్తాడు. ఆమె కిందకి వచ్చినప్పుడు సందడిగా ఉన్న పార్టీ పూర్తిగా ముగిసిపోవడంతో ఆశ్చర్యపోతుంది. ఏమైనా ఆమెకు దానితో సంబంధం లేదు. ఆమె తన పసికందుకు పాలు తీసుకుంటుంది మరియు పైకి వెళ్లడం ప్రారంభించినప్పుడు నాడియా అతిథుల బట్టల నుంచి ఏదో దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది అని చూస్తుంది. ఆమెకు కోపం వస్తుంది. ఆమె నాడియా 2 చేతులు పట్టుకుని పైకి లాగుతూ ఉంటుంది మరియు ఇప్పుడు నేను నీ నిజమైన ముఖాన్ని నా అమ్మ నాన్నలకు చూపిస్తాను, నువ్వు ఒక దొంగవి అని అనడం ప్రారంభిస్తుంది. ఆమె తన అమ్మ నాన్నలను పిలుస్తున్నప్పుడు నాడియా ఆమెను వేడుకుంటుంది. దయచేసి అలా చెయ్యకు, నా ప్రాణాలకు ప్రమాదం, దయచేసి అర్థం చేసుకో, నా మాట విను, వాళ్లు నన్ను చంపేస్తారు, వాళ్లు నా ప్రాణాలను విడిచిపెట్టరు. నాడియాను ఇక్కడ వదిలేసి ఐటానా తన అమ్మ నాన్నల రూంకి వెళ్తుంది. అక్కడ వింతైన పూజ వస్తువులు ఉండటంతో ఆమె ఆశ్చర్యపోతుంది. అవి ఒక ఆచారం వస్తువులలా కనిపిస్తాయి. ఇంతలో ఆమె చూస్తుంది, ఇక్కడ ఉన్న ప్రజలందరూ నాడియా కోసం వెతకడం ప్రారంభించారు. ఆమె త్వరగా నాడియాను తీసుకుని అల్మారాలో దాక్కుంటుంది. ఎవరూ ఆమె స్వరాన్ని వినకుండా నాడియా నోటిపై కూడా చెయ్యి పెడుతుంది. నాడియా ఆమెకు ఈ ప్రజలందరూ నన్ను చంపడానికి వెతుకుతున్నారు అని చెబుతుంది. నేను ఏమీ చేయకపోయినా కాని ఇదంతా నికోలాస్ ఆదేశం వల్లే జరుగుతుందని నాకు తెలుసు. ఇక్కడ ఇది ఒక మనిషి ప్రాణం గురించి. ఐటానా నాడియాకు ఎవరినీ మీ ప్రాణాలను తీసుకోనివ్వను అని వాగ్దానం చేస్తుంది. ఇంతలో ఆమె తన పసికందు కొడుకు ఏడుపు వినడం ప్రారంభిస్తుంది. భయపడి ఆమె రూమ్ నుంచి బయటికి వస్తుంది. ఆమె తన కొడుకుని ఎక్కడా చూడదు. ఆమె తోటలోకి వస్తుంది. ఇల్లంతా తనిఖీ చేస్తుంది. ఆమె తన కొడుకుని ఇంకా చూడదు. కాని అప్పుడు ఎవరో ఆమెపై వెనుక నుంచి దాడి చేస్తారు మరియు ఆమె మూర్ఛపోతుంది. కొద్దిసేపటి తరువాత ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు తన చేతులు కాళ్ళు కట్టబడి ఉన్నట్లు చూస్తుంది మరియు ఆమె ముందు పార్టీకి వచ్చిన అతిథులందరూ నిలబడి ఉంటారు. ఇక్కడ నికోలాస్ ఐటానా ముందుకొచ్చి ఆమె ముఖం పట్టుకుని ఇక్కడ ఏం జరుగుతుందో జరగనివ్వండి, నువ్వు ఇందులో ఏమీ చెప్పవు, మేమందరం ఒక కల్ట్ సభ్యులం, దీనికి నాయకుణ్ణి నేను,
నేను దెయ్యాన్ని పూజిస్తాను మరియు దెయ్యం మనకు ఏదైనా చేసే శక్తినిస్తుంది మరియు దెయ్యం శక్తితో ఈరోజు మనం నీ తమ్ముడిని నయం చేయబోతున్నాం. కాని వీటన్నిటికీ దెయ్యానికి ఒక బలి ఇవ్వబడుతుంది. అది నీ తల్లిదండ్రులు దత్తత తీసుకుని తమ సొంత కూతురి కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి బలి అవుతుంది. అందుకే వాళ్లు నాడియాను దత్తత తీసుకుని నీకంటే ఎక్కువగా ప్రేమించారు. ఈ రోజు ఆమెను బలిచ్చి మనం నీ తమ్ముడిని నయం చేస్తాం. అజ్ఞారిచి, మీరు ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా ఉండగలరు? మీరు ఒక మనిషిని చంపేస్తారు. నేను ఆమె గురించి మీకు చెప్పను అని అంటుంది. అప్పుడు నికోలస్, ఒకవేళ నువ్వు నాడియా ఉన్న చోటు చెప్పకపోతే మనం మీ పసికందు కొడుకుని కూడా బలి ఇవ్వగలం. ఎందుకంటే నువ్వు కూడా అతన్ని దత్తత తీసుకుని నీ సొంత బిడ్డలా ప్రేమించావు అని అంటాడు. ఐటానా చాలా భయపడుతుంది మరియు తన కొడుకుని కాపాడటానికి ఆమె నాడియా ఉన్న చోటు చెబుతుంది. ఇప్పుడు ఈ ప్రజలు నాడియాను ఈడ్చుకుంటూ తీసుకువస్తారు మరియు ఐటానా కళ్ల ముందు ఆమె గొంతు కోసి బలి ఇవ్వబడుతుంది. ఆ తరువాత నాడియా రక్తాన్ని ఈ ప్రజలు ఒక ఆచారం చేసి తన తమ్ముడు సౌలును స్నానం చేయిస్తారు. ఐటానా ఈ దృశ్యాన్ని తట్టుకోలేక అచేతనంగా పడిపోతుంది. ఉదయం ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు తన పడకపై ఉంటుంది. ఇక్కడంతా సాధారణంగా కనిపిస్తుంది. ఆమె కిందికి వచ్చినప్పుడు నిన్న ఇక్కడికి వచ్చిన ఆ ప్రజలు ఇప్పుడు కనిపించరు మరియు ఈరోజు తన అత్తయ్య మామయ్య తన ఇంట్లో ఉన్నారు మరియు ఈ ప్రజలందరూ గతంలోలాగే సంతోషంగా కనిపిస్తారు. ఆమె వీటన్నిటినీ తాను చూసింది. బహుశా తన కల లేదా తన భ్రమ అని అనుకోవడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఆ విషయాలు సరిగ్గా గుర్తుండవు. ఎవరో తన మనసులో నుంచి చెరిపివేసినట్లు. ఇప్పుడు తన అమ్మనాన్నలు కూడా తనతో బాగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. నిన్నటిలా వింతగా ప్రవర్తించరు. ఐటానా తన నాన్న మరియు తన మామయ్య కలిసి వంట చేయడం చూస్తుంది. అన్నీ ఇంత త్వరగా ఎలా మారాయి? తన అయోమయాన్ని దూరం చేసుకోవడానికి ఆమె తోటలోకి వస్తుంది. అక్కడ వాతావరణం మునుపటి రాత్రి కంటే పూర్తిగా మారిపోయింది. రాత్రి జరిగినదంతా తన కల అని ఆమె అంగీకరిస్తుంది. కాని ఆమె లోపలికి వచ్చినప్పుడు తన తమ్ముడు కాళ్లపై నిలబడి ఉండటం చూసినప్పుడు ఆమె ఆలోచనలు కూడా మారతాయి. అంటే నిజంగా ఐటన తల్లిదండ్రులు నాడియాను బలిచ్చారు. దీనివల్ల ఐటన తమ్ముడు ఇప్పుడు నడవగలుగుతున్నాడు. ఆమె అందరికీ నాడియా గురించి ఆమె ఒక దొంగ అని, దొంగతనం చేసి పారిపోయిందని చెబుతుంది. ఐటనకు ఇదంతా నిరూపించడానికి ఎలాంటి రుజువు కూడా ఉండదు. ఆమె ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే తన తమ్ముడికి కొత్త జీవితం లభించింది. మరియు ఈ దృశ్యాలన్నిటినీ చూపించి ఈ సినిమా ఇక్కడ ముగిసిపోయింది.